హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, మనకి టెట్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఈనాడు పేపర్లో రావడం జరిగింది. సో దీని యొక్క అప్డేట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెట్కు 1.83 లక్షల దరఖాస్తులు అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దీని యొక్క పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30 అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. దరఖాస్తులు ఈసారి 1.50 లక్షలు దాటకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అంచనా వేయగా, చివరి 30 గంటల్లో ఏకంగా 50,000 వరకు అందాయి. అందులోనూ చివరి 2 గంటల్లో 18,492 మంది దరఖాస్తు చేశారు. పేపర్ 1కు సంబంధించి 63,261 మంది, పేపర్ 2కు సంబంధించి 1,20,392 మంది దరఖాస్తు చేశారు. వారిలో 2 పేపర్లకు దరఖాస్తు చేసిన వారు 15,000 మంది వరకు ఉన్నారన్నమాట. జనవరిలో నిర్వహించిన టెట్కు 2,75,775 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఈసారి 92,122 దరఖాస్తులు తగ్గాయి. ఇప్పటికే ఎస్జిటీలుగా పనిచేస్తున్న వారిలో చాలామంది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం మళ్ళీ టెట్కు దరఖాస్తు చేయడం విశేషం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టెట్ గడువు అనేది పూర్తవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎగ్జామ్కి ఎలా సన్నద్ధం అవ్వాలి ఏంటనేది ప్రతిరోజు మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం చేస్తుంటాము. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా మీకు తోచిన ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీ మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.